వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ శ్రీధర్ యాదవ్. ఈరోజు మనం హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాము. హుస్నాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డులు ఉన్నాయి. అలాగే చైర్మన్ పీఠం ఎస్సీకి రిజర్వ్ చేయబడింది. ఇక్కడ సీనియర్ కాంగ్రెస్ నాయకులు అలాగే సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్గా మొన్నటిదాకా పనిచేశారు. మరియు వారు గతంలో హుస్నాబాద్ సర్పంచ్గా కూడా పనిచేశారు. ఈ యొక్క సిద్దిపేట జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ కానివ్వండి, మెదక్ జిల్లాలో చాలా సీనియర్ నాయకుడిగా లింగన్న అంటే తెలియని వారు ఎవరూ లేరు. వారు ఇక్కడ హుస్నాబాద్ 17వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారు. అలాగే వారు చైర్మన్ బరిలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం హుస్నాబాద్ మున్సిపాలిటీలో ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, అలాగే ఇక్కడ ప్రజలు ఏ యొక్క సమస్యలు ప్రస్తావిస్తున్నారు. వారు తనదైన శైలిలో ఇప్పటి వరకు చాలా సమస్యలు కూడా పరిష్కరించారు. వారి యొక్క మనోగతం అలాగే ఈ యొక్క ఓటర్లను కలిస్తే ఏ విధంగా ఉంది అని చెప్పి వారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్కారం. మన హుస్నాబాద్ మున్సిపాలిటీ ఎస్సీ జనరల్ రిజర్వ్ చేయబడ్డది. శ్రీధర్ యాంకర్ చెప్పినట్టు 20 వార్డులు ఉన్నాయి. 20 వార్డులలో 17వ వార్డు ఎస్సీలకు రిజర్వ్ అయి ఉన్నది. ఇందులో నేను పోటీ చేస్తూ ఉన్నా. ముఖ్యంగా 20 వార్డులల్లో కాంగ్రెస్ పార్టీ ప్యానల్ ఉంది. నాయకులు కార్యకర్తలు పోటీ చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ ప్రజాపాలన నడుస్తూ ఉంది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు హుస్నాబాద్లో నడుస్తూ ఉన్నాయి. హుస్నాబాద్ శాసనసభ్యుడు రాష్ట్ర మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ అన్న హుస్నాబాద్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి హుస్నాబాద్ నియోజకవర్గం, హుస్నాబాద్ పట్టణం అభివృద్ధి కోసం ఆర్నిషాలు కృషి చేస్తూ ఉన్నాడు. చాలా ఫండ్స్ వస్తున్నాయి, చాలా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. అదే కాకుండా హుస్నాబాద్ మున్సిపల్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మన పొన్నం ప్రభాకర్ అన్న చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఆయనకు ఒక బలాన్ని ఇచ్చినట్టు ఉంటుంది. నేను 30-40 సంవత్సరాల కార్యకర్తగా నేను హుస్నాబాద్ సర్పంచ్ చేసిన, నిన్నమొన్నటి దాకా గ్రంథాలయ చైర్మన్ సిద్దిపేట చేసిన. ఎస్సీలకు రిజర్వ్ అయింది మున్సిపాలిటీ కాబట్టి దీనికి పోటీ చేసి నిలబడతా ఉన్నా. ముఖ్యంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వంలో 1947-48లో ఉమ్మడి ప్రభుత్వం వచ్చినప్పుడు ఆయన నాయకత్వంలో గవర్నమెంట్ నడిచింది. 52లో ఎన్నికలు జరిగినాయి, ఫస్ట్ ఎన్నికలు. అప్పటి నుంచి కూడా ఆయన 64 దాకా పనిచేసిండు. ఆయన ఒక ప్రాంతమే అభివృద్ధి కావాలి, ఒక ప్రాంతం అభివృద్ధి కావటం చూడలేదు. ఒక శాస్త్రీయంగా విశాల దృక్పథంతో ఈ దేశానికి ఎట్లా చేసిండో నేను ఆయన అభిమాని, కాంగ్రెస్ అభిమాని, అంబేద్కర్ ఇష్టం, పొన్నవన్న అభిమాని, రేవంత్ రెడ్డి గారి అభిమాని, ఇప్పటికీ రాహుల్ గాంధీ గారు అంటే కూడా నాకు చాలా ఇష్టం. సేమ్ టైం హుస్నాబాద్ అభివృద్ధి ఒక శాస్త్రీయంగా జరగాలి అనేటువంటి ఒక ఆలోచనతో మేము నడుస్తూ ఉన్నాం. హుస్నాబాద్లో నా స్నేహితులు కూడా చాలామంది వివిధ పార్టీలల్లో కౌన్సిలర్గా పోటీ చేశారు. వాళ్ళని నేను వద్దంటలేను. కానీ మా నాయకత్వంలో నేను చైర్మన్ కావడానికి నేను ఒక 17 వార్డులో నిలబడ్డ. 17 వార్డులకు గెలుచుడు కాదు, ఇంకా 20 వార్డులలో అంటే నాది పక్క పెడితే ఇంకా 19 వార్డులలో నాతో 20 వార్డులలో గెలిస్తే 5 సంవత్సరాలు హుస్నాబాద్ను శాస్త్రీయంగా విశాల దృక్పథంతో భవిష్యత్తులో ఈ యొక్క మన ప్రాంతానికి ఏమేమి అభివృద్ధి అయితే బాగుంటుంది అనేది ఒక ఆలోచనతో అందరి అభిప్రాయాలు తీసుకొని పనిచేయాలని ఒక ఆలోచనతో నేను సర్పంచ్గా ఉన్నా. నేను ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా. నాకు కొద్దిగా అవినీతి అంటే నచ్చది, అవినీతి చేసే వాళ్ళంటే కూడా కొద్దిగా నచ్చది. కానీ నేను బాటంగా విమర్శించకుండా కొద్దిగా వాళ్ళంతా నేనంటే కూడా కొద్దిగా విముఖత, వాళ్ళ కొద్దిగా నిరసనగా ఉంటుంది. నా వ్యక్తిగత అభిప్రాయం సమాజం కోసం ఉన్నప్పుడు నన్ను వీళ్ళలో ఓడగొట్టాలని, నాకు శత్రుత్వంగా తీసుకోవాలని చూడొద్దని నేను సందర్భంగా చెప్తాను. కొడుకైనా బిడ్డైనా న్యాయం న్యాయమే, చట్టం చట్టమే, ధర్మం ధర్మమే అనేటువంటి ఆలోచనతో ఉంటా. నా మీద కరప్షన్ కానీ, ఒకరికి సపోర్ట్ చేసుడు కానీ, ఒక తప్పును ఒప్పు చేయాలనేటువంటి ఆలోచన కానీ అది ఇప్పుడు లేదు, ఎప్పుడు లేదు. కాంగ్రెస్ పార్టీలో అది ఉండదు. స్వతంత్రం బాగుంటుంది. కానీ మనం అట్లా తప్పులు చేసే వాళ్ళకు, అవినీతి చేసే వాళ్ళకు ప్రోత్సహించడం అనేది ఉండదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ ఒక మంచి ఆలోచన చేసే ఒక పార్టీ కార్యకర్తగా నన్ను 17 వార్డులకు గెలిపించాలి. మొత్తం 20 వార్డులలో గెలిపిస్తే మేము నెల నెల ఏమేమి పనిచేస్తున్నాం, ఏ అంశాల మీద ప్రాధాన్యత తీసుకుంటా ఉన్నాం,
అవన్నీ నెలకొకసారి ప్రజల దృష్టిలో, మేధావుల దృష్టిలో, ఆలోచన పనుల దృష్టిలో, వ్యాపారుల దృష్టిలో, వాణిజ్య వర్గాల దృష్టిలో పెడుతూ పనిచేస్తాం తప్ప ఒకరు చెప్పింది న్యాయమై వినొద్దని అన్యాయం దిక్కి చేయాలనేటువంటిది ఉండదు. కాబట్టి మా నాయకత్వంలో జరిగే, కాంగ్రెస్ నాయకత్వంలో జరిగే మున్సిపల్ ఎన్నికలకు 17 వాళ్ళ నన్ను గెలిపించాలి, మీకు అన్ని వాళ్ళ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపించి 11వ తారీఖు నాడు ఓట్లు జరుగుతున్నాయి. ఆ ఓట్లలో ఫిబ్రవరి 11 1 తారీఖు 11వ తారీఖు అంటే 10 రోజులు అది ఇవ్వాలని తీసేస్తే 11వ తారీఖు నాడు అత్యధిక మెజార్టీతో మమ్మల్ని అందరినీ గెలిపించి 13వ తారీఖు నాడు 12 ఒకరోజు గ్యాప్ ఉంటుంది. 13వ తారీఖు ఓట్ల లెక్కింపు ఉంటుంది. కాబట్టి మమ్మల్ని గెలిపించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. అలాగే అన్న, ఇప్పుడు ఈ 20 వార్డులలో మీ యొక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇప్పటికే ప్రచారంలో ఉన్నారు. మీరు ఒక చైర్మన్ అభ్యర్థిగా మీ యొక్క వార్డు నుంచి, అలాగే వివిధ వార్డులు కూడా మీరు సందర్శిస్తున్నప్పుడు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఓటర్ల నాడి ఏ విధంగా ఉందనే మాకు తెలియదు. అంటే 20 వార్డులలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. 10 సంవత్సరాలు మున్సిపాల్కు టీఆర్ఎస్ వాళ్ళు ప్రాతినిధ్యం వహించారు. నా అభిప్రాయం ఏంటంటే వాళ్ళు శాస్త్రీయంగా చేయలేదు. ఒక సిమెంట్ రోడ్ చేసారు, అది 2 సంవత్సరాలు ఏడికాడికి పలిగిపోయింది, రంధ్రాలు పడ్డాయి. ఒక మోరి కట్టారు, అది 2-3 సంవత్సరాలే కూలిపోతాను. ఒక బిల్లలు పోసారు రోడ్డు మీద, లింక్ రోడ్లకు, అవి కూడా డ్యామేజ్ అయినాయి. వాడికి రాగానే సైకిల్ మోటార్లు తక్కువ గుంటుకుంటారు. కాబట్టి అవన్నీ బాగా చేసి కొన్ని స్పెషల్ ఏరియాలా ఉన్నాయి. బస్ డిపో రోడ్లు యాక్సిడెంట్లు ఎక్కువైంది. అక్కడ బండి 20 స్పీడ్ పోయేటట్టు ఒక 5 ఫీట్ల 10 ఫీట్లతో స్లో కావాలి బండి, లారీ కానీ, బస్ కానీ, కారు కానీ, సైకిల్ మోటార్ కానీ, యాక్సిడెంట్లు కాకుండా అవన్నీ లెక్క పెట్టినాం. వాటిని లెక్కించినాం ఎక్కడేమైందని. ఆ పద్ధతులలో కృష్ణావతి అభివృద్ధి చేయాలి, మంచినీళ్ళు ఇవ్వాలి, తర్వాత వాటర్ ప్లాంట్లకు నీళ్ళు ఇవ్వాలి, చిన్నపిల్లలకు విద్యా సౌకర్యం ఇవ్వాలి, మహిళలకు అభివృద్ధి సౌకర్యాలు, డాక్టర్ సహకారం 13 కోట్లు ఇప్పించాడు మంత్రి గారు కొన్న ప్రోగ్రాంగా. అట్లా చాలా చేయాలి. అవన్నీ ఏ వయసులో అవైవ్ చేసి హుస్నాబాద్కి వెళ్ళి ఇప్పటివరకు డాక్టర్లు, ఇంజనీర్లే ఉన్నారు. భవిష్యత్తులో బీహార్ నుంచి, కేరళ నుంచి, పంజాబ్ నుంచి ఎక్కువ మంది కలెక్టర్లు వచ్చినాన్ని పేపర్లో చదువుతుంటాం. హుస్నాబాద్ నుంచి కూడా IAS, IPS, IFS ఆ లెవెల్ గ్రూప్ 1, గ్రూప్ 2 లెవెల్లో కూడా చాలామంది చదవాలని మన మంత్రి గారు తొందరపడుతూ ఉన్నాడు. ముండారెడ్డిపల్లి, తొందరపల్లి ప్రాంతాలు 200 కోట్లతో 35 ఎకరాల స్పీడ్గా స్కూళ్ళు కడుతూ ఉన్నారు. హుస్నాబాద్లో కూడా ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరైంది. ATC అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా మంజూరైంది. ఇట్లా చెప్పాలంటే ప్రతి అంశం, హాస్పిటల్ 84 కోట్లతో 6 అంతస్తుల బిల్డింగ్ కడతారు. ఇంకా 16 కోట్లు మంజూరై 100 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ వస్తుంది. సంవత్సరంలో 2 సంవత్సరాలు. చాలామంది డాక్టర్లు చెప్తారు రాబోయే 50 ఏళ్ళలో కూడా హుస్నాబాద్లో మెడికల్ పరంగా హైదరాబాద్ పోవాల్సిన అవసరం పెద్దగా ఉండదు అని ఆ లెవెల్లో సౌకర్యం జరుగుతున్నాయని అంటారు. కాబట్టి మాకు మన కాంగ్రెస్ ప్యానల్కు ఓట్లేసి గెలిపిస్తే మనోళ్ళు ఇంకా ఉత్సాహంగా పనిచేస్తారు అని తెలియజేస్తూ సెలవు. హుస్నాబాద్ మున్సిపాలిటీ పరంగా, అలాగే హుస్నాబాద్ నియోజకవర్గ పరంగా చూసుకుంటే హుస్నాబాద్ మెట్ట ప్రాంతం, అలాగే గత 70-80 సంవత్సరాల క్రితం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక దక్కని అదృష్టం మనకు మన పొన్నం ప్రభాకర్ గారు శాసనసభ్యులు, వాళ్ళు మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వంలో పొన్నం ప్రభాకర్ అంటే ఎవరు తెలియని వారు ఎవరు లేరు. వారు ప్రభుత్వ పరంగా అన్ని విధానాల గురించి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు కూడా వారు పరిష్కరిస్తూ ఉంటారు. అలాగే హుస్నాబాద్ నియోజకవర్గం కూడా తెలంగాణలో ఉన్నదా లేదా అనేది ఇప్పటివరకు అయితే తెలియదు. కానీ ఇక్కడ నుంచి హుస్నాబాద్ నియోజకవర్గం తెలంగాణలో ఒక ప్రత్యేకమైన ప్రాంతం, అది పొన్నం ప్రభాకర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం అనే విధంగా మనకి ఇక్కడ నిధులు కూడా వస్తున్నాయి. అది ఎవరు కాదనలేనిది. అలాగే హుస్నాబాద్ మున్సిపాలిటీ పరంగా చూసుకుంటే కూడా మన లింగన్న ఏ పార్టీతోడు సంబంధం లేదు, ఎవరైనా నాకు ఆపదున్నది అని వారి ఒక తలుపు తడితే వారి సమస్యలు పరిష్కరించడం మనందరికీ తెలిసిందే. కాబట్టి ప్రజలందరూ అభివృద్ధిని చూసి, అలాగే అభ్యర్థులను చూసి హుస్నాబాద్ నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందాలి. అలాగే హుస్నాబాద్ మున్సిపాలిటీ కూడా మన తెలంగాణలో ఒక ప్రత్యేకమైన మున్సిపాలిటీగా కావాలంటే మా యొక్క కాంగ్రెస్ పార్టీ ప్యానల్ని గెలిపించండి, అలాగే నన్ను కూడా గెలిపించండి అని. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.